శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఎవరు అవునన్నా కాదన్నా మరో 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో కొత్త సవాళ్ళని ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా అనుకోని వ్యక్తి రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో రానున్న 2 రోజుల్లో జరగబోయేది ఏమిటి? వీరి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు? అలాగే అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి? అలాగే వీరి జీవితంలోకి శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు కార్యసాధకులు. చేపట్టిన పనుల్లో విజయం సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాడతారు. అయితే వీరికి ఉన్నటువంటి బలహీనత ప్రేమకు లొంగిపోతారు. ప్రేమించిన వ్యక్తుల పట్ల అమితమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటారు. వీరికి ప్రారంభ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి. అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనుంది. అయితే రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి? వీరి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా సానుకూల ఫలితాలని పొందబోతున్నారు. వృత్తిపరంగా చేసే పనిలో సామర్థ్యం మెరుగుపడడంతో వృత్తిపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయం మెరుగుపడుతుంది. అయితే కొత్త సవాళ్లతో కూడిన పనులు చేపట్టడంతో వృత్తిపరంగా పని ఒత్తిడి పెరుగుతుంది. అలసట తప్పదు. వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో లాభాలని పొందలేకపోతారు. ముఖ్యంగా రానున్న సమయంలో వీరికి వ్యాపార పరంగా అత్యధిక లాభాలు రావు. అలాగే నష్టం కూడా వాటిల్లదు. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా రానున్న సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రానున్న సమయంలో చేసేటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఊహించిన లాభాలని పొందుతారు. అలాగే రానున్న సమయంలో వృత్తి, వ్యాపార పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో మంచి గుర్తింపుని పొందనున్నారు. పై అధికారుల నుండి, సహా ఉద్యోగుల నుండి సహకారం లభించనుంది. శ్రమ అధికం ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా నూతన అవకాశాలని పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, స్థాన బదిలీలు పొందనున్నారు. ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశి వారు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే రానున్న సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినప్పటికీ సఫలమవుతాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా చాలా బాగుంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు శ్రమ అధికమైనప్పటికీ ఆశించిన ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా రానున్న సమయంలో వీరు ఏ విషయం పరంగానైనా పరిశోధనలు ప్రారంభిస్తే అవి సఫలమవుతాయి. ముఖ్యంగా వీరు చేపట్టిన పనుల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. అయితే ఈ సమయంలో వీరు మాట తీరుగు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు నూతన పదవులను చేపట్టే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. సాహిత్యపరంగా ఉన్నవారికి కెరియర్ అభివృద్ధి అవుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే కళారంగంలో ఉన్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత అవకాశాలని పొందుతారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా ముందుకు వెళ్తారు. వ్యవసాయదారులకు రానున్న సమయం చాలా బాగుంటుంది. పెట్టుబడికి తగినటువంటి లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడబోతోంది. గతంలో కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. బంధువులతో, స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. అలాగే ఈ రాశి వారికి రానున్న సమయంలో ప్రేమ వివాహాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులకు అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది. అలాగే అవివాహితులు అంటే వివాహం కానివారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ సమయంలో వీరు వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహం విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. అలాగే సంబంధాల విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎటువంటి
వివాదాలకు, వాదనలకు దిగరాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ వివాహ జీవితంలో అనవసరంగా గొడవలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు సంతానపరంగా శుభవార్తలను వింటారు. అలాగే ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారికి రానున్న సమయంలో సంతాన యోగం కలగబోతోంది. ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలని పొందుతారు. గతంలో చేసినటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం అధికంగా లేకపోయినప్పటికీ ఖర్చుకు సరిపడా ధనం లభిస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే రానున్న సమయంలో వీరు ఎవరి వద్ద రుణాలను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ పరిస్థితులు తప్పవు అనుకుంటే బ్యాంకు నుండి, సహకార సంస్థల నుండి రుణాలను తీసుకోవడం మంచిది. మిత్రుల నుండి, బంధువుల నుండి రుణాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే తెలిసిన వారి వల్ల డబ్బుల విషయంలో గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అయితే చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నాడీ సంబంధం వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటి పనుల వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేయాలి. వీలైతే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించుకోవడం కొరకు ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు? ఆ అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలోకి రాబోయే ఆ అనుకోని వ్యక్తి మరెవరో కాదు. వీరికి ఎంతకాలంగానూ బాగా పరిచయం ఉన్న వ్యక్తి, దూర బంధువు. ఈ వ్యక్తి రాకతో మీ జీవితమే మారిపోనుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు సద్దుమణిగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యక్తి రాకతో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కెరియర్ పరంగా ఈ వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తి వీరి జీవితంలో ఎంతో కాలం ఉండడు. కాబట్టి వీరు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటే ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలని పొందుతారు. ధనుసు రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. తల్లిదండ్రుల యందు, గురువుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. అలాగే గురువారం దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. శుక్రవారం రోజున పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. శని, రాహు, కేతువులకు శాంతి పూజను నిర్వహించాలి. గోమాతకు ఆహారాన్ని తినిపించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. రక్తదానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూసారు కదండి, రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరి జీవితంలోకి రాబోతున్న ఆ అనుకోని వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.